వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజు దీపు అఫీషియల్. ఇంతకీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన ఎపిసోడ్ ఏంటి? నాగార్జున సార్ వచ్చారు కదా బిగ్ బాస్కి. అంటే బిగ్ బాస్కి రాలేదు, బిగ్ బాస్ స్టేజ్ పైన వచ్చి అందరిని ఇర్రా మిర్రా దోపినట్టుగా ఇర్రా మిర్రా తోమినట్టుగా ఇచ్చి పడేసింది అనమాట. మనకందరికి కావాల్సింది పాయింట్ ఏంటి, ఎవరిని తిట్టాలి, మనం అందరం కామెంట్స్ పెట్టాము, అన్నిట్లో మాట్లాడుకున్నాం, అందరితో డిస్కస్ చేసుకున్నాం. ఏంటిది మనం ఏదైతే కోరుకున్నామో నాగార్జున సార్ అదే రివీల్ చేశారనమాట. ఎపిసోడ్లో ప్రోమో హైలైట్గా ఇచ్చి పడేసారు. ప్రోమో వచ్చిన ఎంబడే ఇంకా వెయిట్ చేసినాం, ఆతృతంగా వెయిట్ చేసి ఎపిసోడ్ వచ్చేవరకు. ఎపిసోడ్ ముందట ఎట్లా చూసారు, యష్మిన్ ఎప్పుడెప్పుడు అంటారా, యష్మిన్ ఎప్పుడెప్పుడు అంటారా అని ఇట్లా వెయిట్ చేశాను. నేనైతే ఫుల్గా వెయిట్ చేసిన. మీరు కూడా వెయిట్ చేస్తారా లేదా నాకు కామెంట్ చేయండి. అండ్ సూపర్గా తిట్టారు, మాత్రం బాగా తిట్టారు అనమాట. తిట్టారు అంటే ఒక వార్నింగ్ లెటర్ పడింది అనుకోవాలి. ఖుష్ అయిపోయినా నేనైతే. ఫుల్ దిల్ ఖుష్ అయిపోయింది నా మొత్తం మనసు అంతా, మొత్తం నిండిపోయింది అనమాట ఆమె తిట్టినందుకు. అండ్ ఎంతమంది వెయిట్ చేసి ఉంటారు, ఎంతమంది ఆమెను తిట్టాలి అనుకున్నారు. ఈరోజు నాగార్జున సార్ ఫుల్ ఫిల్ చేశారనమాట. మెయిన్ మీకు అందరికీ తెలుసో తెలియదు, ప్రకారం నాకు తెలిసిన ప్రకారం ఏంటి అంటే శేఖర్ భాష గారు ఎలిమినేట్ అవ్వబోతున్నారు. అసలు ఆయన ఎలిమినేట్ ఎందుకు అవుతున్నారు? ఆయన కన్నా తక్కువ కంటెస్టెంట్స్ చాలా మంది ఉన్నారు, ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు. చాలా మంది అంటే అందరు కంటెస్టెంట్స్ కాదు, ఇంకిద్దరు ముగ్గురు ఉన్నారు. కానీ శేఖర్ భాషనే ఎలిమినేట్ అవ్వబోతున్నారు. మీరు మొత్తం ఎపిసోడ్ చూసారు కదా, ఏమేమి విషయాలు మాట్లాడినాయి, మెయిన్ టాపిక్ మనం మాట్లాడుకుందాం. మనం మాట్లాడుకోవాల్సిందే యష్మి గురించి, యష్మి చేసిన పనుల గురించి. ఆల్రెడీ నేను ఆ రోజు చెప్పాను వీడియోలో, నా పాత వీడియోలో చూడండి మీరు. నేను ఆల్రెడీ చెప్పాను, అది ఫుడ్ టాపిక్. సీత అండ్ మన మణికంఠ ఇద్దరు వెళ్ళి ఆడేటప్పుడు యష్మిని అడిగిన తర్వాత ఇంచుమించు దగ్గరలో అయితే ఓకే యాక్సెప్ట్ చేస్తా అని చెప్పి మళ్ళీ వెంబడి యాక్సెప్ట్ చేయను అని చెప్పింది. మళ్ళీ ఇప్పుడు నాగార్జున గారు అదే తనని నిలదీసి అడిగినప్పుడు తను ఏమన్నది, లేదు సార్ నేను అడగలేదు అని చెప్పింది. తర్వాత మళ్ళీ వీడియో మొత్తం ప్రూఫ్ పెట్టంగానే అవును నేను సీరియల్ యాక్టర్ అనిపించుకుంది. వా అంత మాట సూపర్ అనిపించింది నాకైతే. సీరియల్ యాక్టర్ లేక మస్తు చేసింది. సీరియల్లో కూడా ఎంతే కదా, ఏడవమంటే ఏడవాలి, నవ్వమంటే నవ్వాలి అనమాట. అట్లనే అనిపించింది నాకు. అసలు నిజం ఏడుపు లాగా కూడా అనిపించలేదు. ఏమంటుంది డైలాగ్, ఇట్లా ప్లేట్ ఫిరాయించింది అనిపించింది. బరాబర్ ప్లేటే ఫిరాయించింది అని చెప్తా. మీరేమంటారో నాకు తెలియదు కానీ నేనైతే అదే చెప్తా. ఎందుకంటే నాగార్జున సార్ క్లియర్గా అడిగారు, ఒకటికి 2 సార్లు అడిగారు. మణికంఠని అడిగారు, సీతుని అడిగారు. సీత చెప్పింది నాకు గుర్తుకు లేదు, అసలు తనే అడిగింది వీడియో ప్రూఫ్ పెట్టినప్పుడు, సీతకే గుర్తులేదు అని చెప్పింది. ఆ పాయింట్ ఓకే. ఇప్పుడు యష్మి అన్న మాట అనలేదు సార్. మణికంఠ గట్టిగా చెప్పారు, నువ్వు అన్నావు ఇంచుమించు తెస్తే యాక్సెప్ట్ చేస్తా అని చెప్పినా కూడా నేను అడగలేదు, చెప్పలేదు, నేను యాక్సెప్ట్ చేయను అన్నట్టు మాటలు మాట్లాడింది. అది ఈరోజు ప్రూఫ్ పెట్టినాక ప్లేట్ ఇట్లా ఫిరాయించింది అనిపించింది. మొత్తం మాటనే చేంజ్ చేసేసింది అసలు. ఇక ఇది యాక్టింగ్ చూడాలి, ఇంకా సీరియల్ యాక్టరే అనిపించుకుంది. జబర్దస్త్ యాక్టింగ్ చేసింది. ఇంకా కంట్లలో నుంచి ఇంకా ఒక కన్నీరు చుక్క సావిత్రి మహానటి అనే సాంగ్ అట్లా పర్ఫామ్ చేసింది. ఆమెకు తెలియకుండా చేసిందా? మళ్ళీ సరే తెలియదు అన్నప్పుడు సార్ నాకు గుర్తుకు లేదు, నేను ఎందుకు చెప్పాను అని చెప్పి అక్కడికన్నా యాక్సెప్ట్ చేయాలా? సార్ వాళ్ళ 5 కలిగి తినలేక అట్లా ఎలా ఉంటారని నేను ఆలోచించి సంచాలకు అట్లా చేసిన అంటే, నువ్వేం సంచాలకు అమ్మ అట్లా చేయడానికి? వాళ్ళ 5 కడుపు కాలితే బిగ్ బాస్ చూడరా? వేరే వాళ్ళ కంటెస్టెంట్స్ లేరా? నువ్వు సంచాలకు అయినంత మాత్రాన నువ్వు చూస్తే వాళ్ళ కడుపు నిండుతుందా? వాళ్ళు గేమ్ ఆడుకోలేరా? ఇంకా గేమ్ టఫ్ అయ్యేదేమో, ఇంకా వాళ్ళు పార్టిసిపేట్ చేసే వాళ్ళేరేమో, అంటే ఇంకా నామినేషన్స్లో ఉన్న వాళ్ళకి ప్లస్ పాయింట్ అయ్యేదేమో. నువ్వు ఇంకా 2 వదిలేసి 5కి సేవ్ చేసినంత మాత్రాన నువ్వు సంచాలకుగా ఏం కరెక్ట్గా చేయలేదు. అర్థమవుతుందా? మాట మొత్తం చేంజ్ చేసి కంటతడి పెట్టినంత మాత్రాన ఎవ్వరు వాడరు. ఫస్ట్ వీక్ మణికంఠ కూడా ఎమోషనల్ ఫీల్ అయ్యిండు. ఆయన ఫ్యామిలీ కోసం ఎమోషనల్ ఫీల్ అయ్యిండేమో కానీ నువ్వు ఫ్యామిలీని కాకుండా కంటెస్టెంట్స్ని ఎమోషనల్గా ఫీల్ అయ్యేలా చేసినావు నువ్వు. ఆ పాయింట్ పట్టుకొని రేజ్ చేసినంత మాత్రాన నిన్నేం కనెక్ట్ అవ్వరు. వాళ్ళు నీకు కనెక్ట్ అవుతారేమో కానీ అందరు కనెక్ట్ అయ్యే అవసరం నాలాంటి వాళ్ళకి ఎవరికి అవసరం లేదు. నేను అస్సలు యాక్సెప్ట్ కూడా చేయను. మొత్తం కూడా కావాలని చేసి 5 గురించి. ఇంకో పాయింట్ నేను చెప్తా యష్మి గురించి. కన్వెన్షన్ రూమ్లో పిలిచినప్పుడు ఎవరెవరు ఏ వర్క్స్ పెట్టాలన్నప్పుడు ఆలోచించకుండా నువ్వెందుకు పెట్టావు? అప్పుడు నీకు తెలియదు ఆలోచించాలని, ఎవరెవరు ఏమేమి వర్క్ చేస్తారని చెప్పేసి. వాళ్ళిద్దరు ముగ్గురు ఉన్నప్పుడు అరే ఒకటి ఇచ్చినాము వీళ్ళందరికీ ఎన్నిగానం ఇవ్వాలని అప్పుడు తెలియదా నీకు?
ఎట్లా పడితే అట్లా ఇచ్చినావు కదా, మరి ఇది ఇక్కడ ఎట్లా ఆలోచించినావు నువ్వు? అంటే ఇక్కడ ఒకలా అక్కడ ఒకలా, అంటే నీకు ఎట్లా కావాలంటే అట్లా మారుతావా? సోనియాకి నీకేం తేడా ఉంది చెప్పు? సోనియాకి తేడా లేకపోయా, నీకు తేడా లేకపోయా. ఏం ఆడుతున్నావో ఏమో యష్మి, నువ్వు చాలా మారాలి. నువ్వు ఇట్లా ఆడితే కనుక ఎవ్వరు సపోర్ట్ చేయదలుచుకోలేరు. నేనైతే అస్సలు సపోర్ట్ చేయదలుచుకోలేను. నువ్వు గేమ్ ఆడు, కాదని చెప్పట్లేదు, కానీ నువ్వు కరెక్ట్ పాయింట్ మాట్లాడు. ఇక్కడ మాట్లాడిన పాయింట్ ఇంకో కరెక్ట్ కాదు. అండ్ ఆ రోజు సాక్స్ గేమ్ ఆడేటప్పుడు కూడా నువ్వు ఇట్లా డాన్స్, ఇట్లా ఇట్లా డాన్స్ ఆడినావు. మళ్ళీ నాగార్జున సార్ ఏమన్నారు, నువ్వు డాన్స్ ఆడినావు కదా యష్మి అని చెప్పి అంటే, సాంగ్ వచ్చింది కాబట్టి నేను డాన్స్ ఆడినానంట. సాంగ్ రాకపోతే నువ్వు డాన్స్ ఆడకపోతుండేనా? ప్రేరణను ఎంకరేజ్మెంట్ చేయలేదా? ప్రేరణ మీదకి పైకి వెళ్ళలేదా? అండ్ ఇంకోటి, ఇదంతా టాపిక్ వదిలేస్తే ఇంకో టాపిక్ నేను మెయిన్ చెప్తున్నా. పృథ్వీ మంచిగా పర్ఫామ్ చేసిండండి. ఏం మంచిగా చేసిండు పర్ఫార్మెన్స్? ఏం మంచిగా చేసిండు? ఎందులో గెలిచిండు? ఏం గెలిచిండు? ఏం ఆడిండు? వ్యాక్స్ చేసుకోమంటే వెనక్కి వెళ్ళిపోయిండు. సాక్స్ గేమ్లో మీదికి పోయిండు ప్రేరణ మీద. ఏం ఆడిండు? ఏం ఆడిందని నువ్వు గ్రీన్లో పెట్టినావు? అసలు గ్రీన్లో పెట్టే అవసరమే లేదు. ప్రేరణని ఎంకరేజ్మెంట్ చేసి మళ్ళీ రెడ్లో నూకేస్తావా? నీ క్లాన్ మెంబర్ కాదా? నీ మీరందరి సపోర్ట్ వల్లనే ఆమె ఆ రోజు సంచాలకుగా నించుంది. నువ్వు సపోర్ట్ చేయడం వల్ల పృథ్వీ ఎగబడిండు ఆమె మీదికి. పృథ్వీ ఎగబడిండు, సోనియా ఎగబడింది. నువ్వు ఈవెన్ నువ్వు చీఫ్గా అయ్యుండి కూడా నువ్వు బ్యాడ్ చీఫ్ అయినావు. నువ్వు చీఫ్ అయ్యి కూడా ఆమె మీదికి ఎగబడినావు. ఆమె మీదికి మీరందరు ఎగబడినందుకు ఈరోజు ప్రేరణ అనేది పప్పు అయ్యింది. నిఖిల్ చెప్పింది 100% కరెక్ట్. ప్రేరణ పప్పు. అర్థమైందా? మీ అందరి వల్ల ప్రేరణ పప్పు అయిందే కానీ ప్రేరణ వెళ్ళి పప్పు అవ్వలేదు. ప్రేరణ కరెక్ట్ చేసేది కానీ మీరు కరెక్ట్ చేయనీయలేదు. నేను 100% ఇదే చెప్తాను. యష్మి, నీ వల్ల నీ ప్లాన్ మొత్తం కూడా బ్యాడ్ అయిపోయింది. అండ్ ఏమంటారు, డిస్క్వాలిఫై అయిపోయింది అనమాట. కావాలని నాగార్జున గారు కూడా తీసేశారు. నువ్వు కరెక్ట్, క్లాన్ చీఫే కరెక్ట్ లేనప్పుడు క్లాన్ ఏం కరెక్ట్ ఉంటుంది? అబ్బాయి గారు కరే పర్ఫెక్ట్. నువ్వు వెళ్ళి గ్రీన్లో పెట్టావు చూడు, అక్కడ కూడా నువ్వు సూపర్గా నిరూపించుకున్నావు. యష్మి అంటే ఇదిరా బాబు, మహానటి అన్నట్టే అనిపించింది. ఇంకా నీ గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేను. కానీ ఇంకా పైన ఇట్లా అవ్వకుండా ఇంకా చేంజ్ అవ్వాలి, ఇంకా మంచిగా అవ్వాలని అనుకుంటున్నా. ఈరోజు వీడియో ప్రూఫ్ వచ్చింది. ఫస్ట్ యష్మి ఏమనుకుందంటే వీడియో ప్రూఫ్ పెట్టారు నాగార్జున గారు, మాట్లాడతారులే చెప్పేస్తారులే అనుకుంది. కానీ వీడియో ప్రూఫ్ పెట్టడం వల్ల నువ్వు బయట పడ్డావు యష్మి, లేకపోతే పడకపోయింది. కానీ అది నీకు తెలిసింది. మేమందరం కళ్ళు కప్పుకోలేము, మా కళ్ళేం మూసుకోపోలేము, మాకందరికీ చూసినాం మేము. నీకు ప్రూఫ్ పెట్టకపోయినా మా బయట ఉన్న జనాలకి, ఆడియన్స్కి అందరికీ తెలుసు నువ్వు చేసిన పని. ఇంకా నేను ఎక్కువ మాట్లాడదలుచుకోవట్లేను. టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇది యష్మి సంగతి అనమాట. ఇంకెక్కువ నాకు అవసరం కూడా లేదనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి 3 చీఫ్స్ని నాగార్జున గారు 3 చీఫ్స్ని, ముగ్గురు చీఫ్లని పిలిచి మీ క్లాన్లో ఉన్న కంటెస్టెంట్స్ని ఎవరైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ చేశారో గ్రీన్ కలర్లో, అండ్ బెస్ట్ కాకుండా బ్యాడ్గా చేసింది, అంటే పర్ఫార్మెన్స్ చేయలే, నచ్చలేదు అన్న వాళ్ళని రెడ్లో పెట్టండి అని చెప్తే, యష్మి ఇందాకే మాట్లాడాను కదా, అబ్బాయిని, పృథ్వీని, వీళ్ళని ప్రేరణని, సోనియాని రెడ్లో పెట్టింది. ఓకే, వదిలేసే. నెక్స్ట్ వచ్చేసి నైనిక అనమాట. నైనిక నబిల్ని పర్ఫెక్ట్గా పెట్టింది. నైనిక కూడా పర్ఫెక్ట్ ఆడింది కానీ కొంచెంలో మిస్ అయిపోయింది. కొంచెం చూసుకోలేకపోయింది రేషన్ని. వాళ్ళకి విష్ణుప్రియ నెయ్యి వేయడం వల్ల, విష్ణుప్రియ తింగర్ బుచ్చి కాకపోతే నెయ్యి వేస్తే వాళ్ళకి బలం వస్తుంది అని వేసిన అని చెప్పింది. మొత్తం తింగర్ చేస్తుంది. బట్ ఓకే, ఇంకా మెచ్యూర్గా మాట్లాడాలని అనుకుంటున్నా నేను. ఇంకా లాస్ట్ మనకి ఎవరు, నిఖిల్ సూపర్గా ఆడిండు. సోనియా వల్ల ఎంతో ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఎంతో ఎమోషనల్ అవుతుండు. నిఖిల్ ఇంత స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ ఎట్లా ఎమోషనల్ అవుతుండని నేనైతే మస్తు ఫీల్ అయినా. నేను వీడియోలో కూడా మీకు చెప్పిన, నా వీడియోస్ ఉంటాయి చూడండి. మస్తు ఫీల్ అయినా, నిఖిల్ ఏంది ఇంత స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ ఇట్లా అయింది అని అనుకున్నా. ఏమైతే గేమ్ పెట్టిండు బిగ్ బాస్, తీసిండు అబ్బా, మస్తు తీసిండు. గేమ్స్ పర్ఫెక్ట్ ఆడిండు, అందరికన్నా ఎక్కువ ప్రైజ్ మనీ గెలిచిండు. అండ్ ఒకటే చీఫ్, ఒకటే క్లాన్ మెంబర్ అందులో, అంటే ఆ చీఫ్ ఉన్న క్లాన్లో ఒకటే మెంబర్ కంటెస్టెంట్. మనీ కూడా సూపర్గా ఎంటర్టైన్ చేసిండు. ఫస్ట్ వీక్లో ఎంత ఎమోషనల్ అయిండు మాత్రం, సెకండ్ వీక్లో మాత్రం బ్యాక్ వచ్చేసిండు. మనకంట మంచిగా ఆడిండు, సాంగ్ పాడిండు, దొంగతనం చేసిండు. అండ్ చీఫ్కి రెస్పెక్ట్ ఇచ్చిండు. ఏ క్లాన్ మెంబర్ ఏ చీఫ్కి రెస్పెక్ట్ ఇచ్చారో ఇయ్యలేదో సెకండ్ విషయం,
కానీ మణికంఠ తన చీఫ్ ఏదైతే చెప్పాడో అతను దొంగతనం చేసిన ఐటమ్స్ కూడా వెళ్ళి పెట్టేయమంటే వెళ్ళి పెట్టేసిండు, రెస్పెక్ట్ ఇచ్చిండు, ఎంటర్టైన్ చేసిండు. అండ్ మధ్యలో రాత్రి కూడా లేచిండు. పాపం 1 డే మొత్తం ఆకలికి చాలా కూడా తండ్లాడిండు. అండ్ మస్తు మస్తు ఆడిండు, మస్తు మెచ్చుకుండు. ఇంకా లాస్ట్కి వీళ్ళిద్దరు చీఫ్లను పీకి పడేసిండు. నిజంగా చెప్పాలంటే నా తెలుగులో సెట్లో చెప్పాలంటే పీకి పడేసిండు. ఎవరిని? యష్మిని, నైనికనే నాగార్జున సార్ పీకేసిండు అనమాట. వాళ్ళిద్దరిని తీసేసినాక ఉన్న కంటెస్టెంట్ వాళ్ళిద్దరిని వచ్చేసి లివింగ్ రూమ్లో పెట్టి ఇంకో రూమ్లో వాళ్ళ మిగిలిన కంటెస్టెంట్స్ని పిలిచి మీరు ఎవరైతే చీఫ్గా చీఫ్గా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి వైట్ కలర్ది బీకర్లో మొత్తం వైట్ కలర్ వాటర్ అని లిక్విడ్ వేయమని చెప్పారు. అండ్ బ్లాక్ కలర్ ఎవరైతే వద్దు చీఫ్గా వాళ్ళకి ఆ క్వాలిటీస్ లేవు అంటే బ్లాక్ కలర్ లిక్విడ్ వేసేయండి అని చెప్తే ఇంకా 90% అంటే ఒక 80 to 90% అభయ్ గారికి వచ్చాయి. అండ్ 100% యాక్సెప్టెడ్. అభయ్ గారు చాలా బాగా గేమ్ ఆడారు. ఆ మెంటాలిటీ, ఆ క్వాలిటీ, ఆ మాట తీరు అన్నీ అభయ్ గారిలో ఉన్నాయి. అండ్ అభయ్ గారే చీఫ్గా సెలెక్ట్ అయ్యారు. నిఖిల్కి కూడా ఇన్ని రోజులు అది బ్లూ కలర్ది ఉండే కదా నెక్లెస్ అనేది, ఇప్పుడు పర్పుల్ కలర్ వచ్చింది. సూపర్ అనమాట. పర్పుల్ వచ్చింది. ఇంకా టఫ్ అవ్వాలి గేమ్, ఇంకా సూపర్గా ఇవ్వాలి. ఇప్పుడు ఉన్న ఈ వీక్ వరకు ఉన్న 3 క్లాన్ మెంబర్స్కి ఇప్పుడు 2 క్లాన్ మెంబర్స్ అవ్వబోతున్నారు. ఉన్న కంటెస్టెంట్స్ అందరూ 2 క్లాన్స్ అవ్వబోతున్నారు. ఇంకా ముందు గేమ్ టఫ్ అవుతుంది అని అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే 3 చీఫ్ మెంబర్స్ ఉండి 3 క్లాన్స్ ఉండే అంత టఫ్, నార్మల్గా అన్ని గొడవలు అన్ని టఫ్ జరిగినప్పుడు ఇప్పుడు 2 క్లాన్ మెంబర్స్ అంటే ఇంకొక రేంజ్లో ఉంటుంది. ఎందుకంటే సగం సగం విడిపోతుంది. ఇక్కడో యుద్ధం, ఇక్కడో యుద్ధం. ఇంకా చూడాలి 2 యుద్ధాలు ఒకటేసారి పోటాపోటీగా ఎన్ని జరుగుతాయో, ఎన్నెన్ని వింతలో ఎన్నెన్ని అవుతాయో కూడా తెలీదు. నేనైతే ఫుల్గా వెయిట్ చేసిన ఫుల్ ఎపిసోడ్స్కి. ఇంకా రేపైతే 90కి 90% శేఖర్ భాష గారు ఎలిమినేట్ అవుతున్నారు. కొన్ని ఫ్యామిలీ వాళ్ళ అండ్ కంగ్రాచులేషన్స్ శేఖర్ భాషసే, మీకు బాబు పుట్టడం వలన హ్యాపీ అనమాట. ఆ మూమెంట్లో మీరు లేరు అంతే. ఈరోజు వీడియో అయితే ఇది. నాకు తెలిసిన ప్రకారం శేఖర్ భాష గారు ఎలిమినేట్ అవుతున్నారు. సో ఇది గైస్ ఈరోజు వీడియో. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నా వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇంకా బాయ్ బాయ్ గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాం. బాయ్ బాయ్ బాయ్.